వాళ్ళకి గారెలు వేయడానికి మినపప్పు 2 గంటల ముందు నానబెట్టి కడిగేసి తీసుకొచ్చాను. దీన్ని మెత్తగా గుల్లగా రావాలి అంటే, అలాగే పెరుగు గారెలలో అయితే పెరుగు బాగా పీల్చుకోవాలంటే కొంచెం ఈ రైస్ అన్నం ఇవి పప్పులో వేసి కొద్దిగా వేసి మిక్సీ పట్టుకొని గ్రైండర్ అయినా సరే పట్టి రుబ్బుకొని గట్టిగా రుబ్బుకోవాలి. మరీ జారుగా కాదు, అలానే మరీ గట్టిగా రుబ్బుకున్నా గట్టిగా వస్తాయి. సమానంగా రుబ్బుకొని వేసుకుంటే గుల్లగా ఉంటాయి. అవి పెరుగులో వేసుకున్నట్టయితే దూదిల్లా వేసుకున్న అరగంటలో స్పాంజిల్లా అయిపోతాయి. వేసాక చూపిస్తా. ఇందాక మినపప్పు రైస్ అన్నం చూపించాను కదా, దాన్ని ఇలా మెత్తగా రుబ్బేసి తెచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి గారెలు వేసుకుంటే గుల్లగా ఎలా కావాలంటే అలా వస్తాయి. స్టవ్ అంటించుకుని గ్యాస్ పై మీద మూకుడు పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈ మినప్పిండితో చక్కగా గుండ్రంగా గారెలు వేసుకోవాలి. గారెలు ఎర్రగా వేగాక తీసి ప్లేట్లో పెట్టుకుని తర్వాత గారెలు ఇలా ఎర్రగా వేపుకోవాలి. వీటిని ఇలా వేడిగానే మజ్జిగలో వేసేసుకుంటే మనం ముందు తయారు చేసుకున్న మసాలా మజ్జిగ. ఇలా ముంచుకోవాలి. వేసిందల్లా అడుక్కు గింటెత్తే బాగుంటాయి. అన్నీ కూడా సమానంగా పేలుతాయి. ఇలా పెట్టేసి ఒక అరగంట మూత పెట్టుకుంటే మొత్తం మజ్జిగ అంతా పీల్చేసుకుంటాయి. చాలా తక్కువ మజ్జిగ ఉంటుంది. ఇవి చాలా మెత్తగా పుల్లగా